అయితే ఏం చేసిండ్రు, మేము వేలు తీసుకొని ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక వీళ్ళు ఎవరెవరు ఉన్నారని అన్నను, అదినను, ఆ అన్న అత్తను, దీని ఇంకో అక్కను, ఇద్దరు అక్క కొడుకుల ముగ్గురు కొడుకుల పట్టుకొని వచ్చింది. వాళ్ళు నా కొడుకు మీదకి పైరైతాన్లు, నా కొడుకు మీదకి పైరైతాను, మా మీదకి పైరైతాను, సిగ్గు లేదే నా కుర్చీలో కూర్చున్నామన్నది నన్ను అన్నది. అంటే నేనన్నా నాకు సిగ్గు లేదు కాదు బిడ్డ, నా నేను నా కొడుకు నా మోని కట్టము దిగిపోతే 40 లక్షలు 50 లక్షలు తెచ్చిండు, ఇలా పెట్టిండు, ఎంత పెట్టిండు వానికి నేను ఇచ్చిన పెట్టిండు, నా కొడుకుది ఉన్నది, నాది ఉన్నది కట్టం, నా భర్తది ఉన్నది, నాకు సిగ్గు లేదంటానేందే, సిగ్గు లేదానా నీకు సర్వం చేసి నీ చేసి నేను చేసిన నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడతానే, నీకేం పోయే కాలం వచ్చిందన్న. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. ఆ ఉద్యోగం వచ్చినాక ఇవన్నీ ఒక కొడుకు పుట్టేదాకా ఉద్యోగం వచ్చినాక ఇవన్నీ చేసింది. ఉద్యోగంతో దానోళ్ళు కావాలి, దానోళ్ళ కోసం కంకణం కట్టుకో ఇల్లు కట్టింది. ఇల్లు కట్టిన కాడ నుంచి వెళ్ళి ఆయన పేరు మీద దాని పేరు మీద చేయించుకునేదాకా నా కొడుకుని బుట్టలేసుకున్నది. నా కొడుకుని బుట్టలేసుకొని ఇల్లు దాని పేరు మీద చేయించుకొని నా కొడుకు నాకు అన్యాయం చేసింది. నా కొడుకు నాకు లేకుండా చేసింది. దానికి కూడా అట్లనే కావాలి. అది కూడా నేను ఎట్లా ఎడతాను, వాళ్ళ కుటుంబం అంతా ఎట్లా ఏడవాలి. అయ్యరాలా మీ దండం పెడతా.